హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి. ముందుగా మిడిల్ పాయింట్ నుంచి డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. షేప్ దగ్గర షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి. లేదా మిడిల్ పాయింట్లో ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది సైడ్స్ తగ్గింది కాబట్టి సైడ్ జాయింట్ అనేది చేస్తున్నాను. ఒకవేళ క్లాత్ తగ్గినా సరే మన సైడ్స్ జాయింట్ చేస్తే సరిపోతుంది. బ్లౌజ్ చిన్నదైనట్లయితే ఒకవేళ చిన్న క్లాత్ వచ్చినట్లయితే మీరు సైడ్స్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవడం అనేది మీకు సింపుల్గా చూపిస్తున్నాను. మీకు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. చాలామంది ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ అనేది వెనక్కి పట్టుకొని స్టాండ్ లాంటిది మనం పైకి పట్టుకొని మనం కింద స్టిచ్ చేసినట్టయితే వెనక్కి ముందుకి మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉండేది తీసుకోవాలి. నడుం భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లైనింగ్ వేరే కలర్ ఉన్నట్లయితే పైన వేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి మనం లైనింగ్ని. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు కింద లైన్ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టీని. ఇన్విజిబుల్ షేప్ పట్టీస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి. అలాంటి వీడియోస్ కూడా మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మన షేప్ పట్టీ అనేది లోపల కనిపించకుండా నీట్గా ఉంటుంది, ఖర్చు లేకుండా. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ హుక్ వేసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనకు రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళపట్టి కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోండి. తాళపట్టికి ఎప్పుడు కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఏది నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే మనకి సింపుల్గా నార్మల్ బ్లౌజెస్ కూడా షేప్ పట్టి మనకి మోడల్ బ్లౌజెస్ ఉన్నాయి. డిజైన్స్ అనేవి స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. తాళపట్టికి మిడిల్ వరకు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కింద ఫోల్డింగ్ అనేది కూడా కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కింద లైన్ కూడా ఇప్పుడు మనం తాళ్ళు వేసే దగ్గర నుంచి మిడిల్ పాయింట్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
అలాగే ఇప్పుడు మెడ భాగం దగ్గర స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడ భాగానికి. మనకు ప్లెయిన్ అయితే ఇటు వేసినా పర్వాలేదు, కానీ మనకి డిజైన్ అంతా డిజైన్ కోసం చూసుకొని ఈ విధంగా క్రాస్గా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా సన్నగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి, రెండు ఈక్వల్గా. మన ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ వదులుకొని మనం కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ తిరగడానికి కొంచెం కట్స్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లోపల ఫోల్డ్ చేసుకొని మనం లాంగ్ స్టిచ్తో వేసుకొని హెమ్మింగ్ వర్క్ విప్పేసుకోవచ్చు. మిషన్ లైన్ స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా. మనకి నీట్గా ఉండాలి అనుకున్నట్లయితే ముందు మిషన్ లైన్ స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది స్టిచ్ విప్పేసుకోవచ్చు. చూసారు కదండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ తెలుగు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.